అందరికీ శుభోదయం. ఈరోజు మనం నటరాజాసనం వేయే విధానం, దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ నటరాజాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన శరీరానికి సమతుల్యతను కల్పించి ఏకాగ్రతను మరియు దృష్టిని పెంచుతుంది. అలాగే ఈ ఆసనం వెన్నెముకను బలోపేతం చేయడమే కాకుండా వెన్నునొప్పును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయడం వలన తొడలు, నడుము, మోకాళ్ళ కండరాలను సాగదీస్తుంది. అలాగే శరీరానికి మృదుత్వాన్ని కూడా ఇస్తుంది. ఈ ఆసనం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సిజన్ మరియు పోషకాల సరఫరా చేయడంలో చాలా చక్కగా సహకరిస్తుంది. ఈ ఆసనాన్ని అభ్యసించడం వలన శ్వాసకోశం యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆసనం ప్రతిరోజు అభ్యసించడం వలన అనేక మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కల్పించడంలో చాలా చక్కగా ఉపకరిస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రతను పెంచడంలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన ఉదర విస్తరణ, మలబద్ధకము, మూలవ్యాధి, గుండెల్లో మంట, మూత్ర విసర్జన సమస్యలు, వికారము, కడుపు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది, కడుపులో అల్సరు, హెపటైటిస్, లివర్ సమస్యలు, మూత్రపిండ సమస్యలు, ఇలా సుమారుగా ఒక 18 రకాల వ్యాధులు నయం చేయడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. రెడీ? ఇప్పుడు నటరాజాసనం వేద్దాం. నిటారుగా నిల్చోండి. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని అలా పైకి తీసుకుపోండి. కుడి అరచేతిని ముందు వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును మడచి ఎడమ కాలు ఎడమ చేతితో అలా పట్టుకుని అలా ముందుకు బెండవండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. ఎంత సమయం వీలైతే అంత సమయం, లేదా సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఈ స్థితిలో ఉండి మరలా ఆపోజిట్ దిశలో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ దిశలో చేద్దాం. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని అలా పైకి తీసుకురండి. ఎడమ అరచేతిని ముందు వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు కుడికాలు మడిచి కుడి చేతితో కుడికాలు పట్టుకోండి. అలా శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇలా ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన సుమారుగా ఒక 18 రకాల వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు. కావున ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.